అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ప్రతిరోజు మనకు కొత్త అవకాశమే జీవితాన్ని సరైన దారిలో మలుచుకోవడానికి. నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే అందమైన శిల్పం అవుతావు, ఓడితే మంచి శిల్పి అవుతావు. ఉదయం లేవగానే మంచి ఆలోచన, చిరునవ్వుతో కూడిన పలకరింపు ఆ రోజు మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుంది. మనిషి ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాధవుడు కాగలడు. ఒక మెట్టు ఎక్కగానే నీ ప్రవర్తనలోనూ, మాటలోనూ, చూపులోనూ తేడా వచ్చిందంటే భగవంతుడు నిన్ను 10 మెట్లు కిందకి దించుతాడు. మనిషిని బ్రతికించేది ముక్కుతో పీల్చే శ్వాస. మంచి మనిషిగా గుర్తింపునిచ్చేది నోటి నుంచి వచ్చే మాట. చుట్టుముట్టిన చీకటిని చూసి భయపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేవు. ధైర్యమనే దీపాన్ని వెలిగించు. అది నీతో పాటు నలుగురికి దారిని చూపిస్తుంది. కాలం చాలా విచిత్రమైనది. చుట్టూ 100 మంది తోడున్నట్టుగా చూపిస్తుంది. మరుక్షణమే నువ్వు ఏకాకివని గుర్తు చేస్తుంది. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నీవే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది. విమర్శిస్తున్నారని, విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళం కాదేమో. కడలిలో కెరటాలు, సంసారంలో కలహాలు సహజం. కెరటం ఎంత ఎగిసిపడినా తీరం చేరక తప్పదు. సంసారం సాఫీగా సాగిపోవాలంటే సర్దుకుపోక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.